దాదాపు 12,000 స్క్రీన్స్కి పైగా విడుదలైన మొట్టమొదటి సినిమా పుష్ప 2. డిసెంబర్ 4న ప్రీమియర్ షోస్ నుంచి సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల జాతర మొదలైంది. దర్శకుడు సుకుమార్ ఏ ముహూర్తాన పుష్ప 2కి ట్యాగ్ ది రూల్ అని పెట్టారో కానీ ఇప్పుడు ఇండియాని పుష్ప 2 మాత్రమే రూల్ చేస్తున్నాడు. పుష్ప 2 ది రూల్ ఇది పక్కా పైసా వసూలని నిరూపించింది. పుష్ప 2 మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల విశ్వరూపం చూపించి నెంబర్ 1గా నిలిచింది. అల్లు అర్జున్ సోలోగా ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్ను ఏలేయడానికి వచ్చేశాడు. ఒక్కో థియేటర్లో పుష్ప రీసౌండ్ చాలా గట్టిగా వినిపిస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో అల్లు అర్జున్ బ్రాండ్ దద్దరిల్లింది. సినిమా మొత్తానికి అల్లు అర్జున్ హైలైట్గా నిలిచాడు. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అల్లు అర్జున్ గురించే టాక్ నడుస్తోంది. అసలు ఇలాంటి మాస్ సినిమాకు ఈ రేంజ్ ఎలివేషన్స్ ఎలా ఇచ్చావు సుక్కు అంటూ లెక్కల మాస్టర్ను తెగ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప 2 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా, ఆ తర్వాత సినిమాలకు ఎలాంటి టార్గెట్ ఫిక్స్ చేస్తుందా అని అంతా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అనుకున్నట్లుగానే పుష్పరాజ్ మొదటి రోజు RRR కలెక్షన్స్ని దాటేసింది. ఎవరు ఈ రికార్డును టచ్ చేస్తారా అని ఇండస్ట్రీ అంతా 1000 కళ్లతో ఎదురు చూసింది. ఈరోజు దానికి ఆన్సర్గా నిలిచాడు పుష్పరాజ్. మొదటి రోజు పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా 294 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. హిందీలో జవాన్ని దాటేసి 72 కోట్లతో బాలీవుడ్ సింహాసనాన్ని దక్కించుకుంది. నైజాం ఓవర్సీస్ సీడెల్లో పుష్ప 2 చాలా బలంగా ఉంది. రెండో రోజు తెలుగు సహా పలు ప్రాంతాల్లో డ్రాప్స్ కనిపిస్తున్నా హిందీలో మాత్రం పుష్పరాజ్ జోరు తగ్గడం లేదు. ఇక రెండో రోజు పుష్ప ది రూల్ వసూళ్ల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్లు, హిందీలో 60 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కర్ణాటకలో 8 కోట్లు, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10 కోట్ల చొప్పున ఇండియా వైడ్గా 110 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఓవర్సీస్లో 20 కోట్ల వసూలు సాధించడంతో మొత్తంగా రెండో రోజు పుష్ప 2 130 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా ఫిలిం నగర్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో 2 రోజుల్లోనే పుష్ప 2 ది రూల్ 400 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి చర్చ సృష్టించింది. అధిక టికెట్ రేట్ల ప్రభావం కొన్ని ఏరియాస్లో కొరత కనిపించినప్పటికీ శని ఆదివారాలు అనూహ్యంగా పుంజుకుంటాయని ట్రేడ్ చెప్తోంది. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ వద్ద వేరే ఇతర రిలీజులు ఏవీ లేవు. ఒకటే ఆప్షన్. బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి మార్కెట్లలోనూ పుష్ప 2 చేస్తున్న బీభత్సం మామూలుగా లేదు. ఈ సండే ఒక్క ముంబైలోనే 1400 పైగా షోలు వేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక, తమిళనాడులో స్ట్రాంగ్గా ఉన్న పుష్ప 2 కేరళలో స్లోగా మొదలై అనూహ్యంగా పికప్ చూపిస్తోంది. అక్కడక్కడ కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు పుష్ప 2ని చూసే తీరాలని నిర్ణయించుకోవడంతో క్లాస్ మాస్ తేడా లేకుండా ఐకాన్ స్టార్ అందరినీ థియేటర్లకు రప్పిస్తున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నా సోమవారం నుంచి హోల్డ్ కీలకం కానుంది. ఎందుకంటే అప్పటికి కాస్త టికెట్ రేట్స్ తగ్గుముఖం పడతాయి. ఇంతే స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఏ భాషలో ఏ రికార్డు మిగలదు. కాకపోతే వీలైనంత త్వరగా టికెట్ రేట్లు కొంత తగ్గిస్తే సాధారణ ప్రేక్షకులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందని నెట్టింట చర్చ జరుగుతోంది. RRR, బాహుబలి 2, KGF, జవాన్ లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్స్ని దాటి పుష్ప 2 హిస్టరీ క్రియేట్ చేయడం చూస్తే ఇది వైల్డ్ ఫైర్ కాదు, వరల్డ్ మొత్తం కాల్ చేసే ఫైర్ అనిపిస్తోంది. ఈ రికార్డుతో అల్లు అర్జున్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డు సాధించిన హీరోగా నిలిచాడు. ఒక్కో రికార్డును తొక్కుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టిస్తున్నాడు. పుష్ప 2 ఇండియన్ సినిమా మార్కెట్పై చాలా గట్టిగా ఎఫెక్ట్ చూపించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మొదటి వారం కంప్లీట్ అయ్యేలోపు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాల అంచనా. ఏమవుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.